అధ్యక్షుడు రామ్మోహన్ గారు, ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథి ఆర్ రాజేశ్వర్ గారు, అట్లాగే ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఆదివాసీ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆదివాసీ సంఘం నాయకులు రవి గారు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి ఇన్సూరెన్స్ రంగం నుంచి వచ్చినటువంటి నాయకత్వం, ఇతర ట్రేడ్ యూనియన్స్ నుంచి కూడా చాలామంది వచ్చిన్నారు. లియాఫీ నుంచి కానీ, ఎల్ఐసి ఏఓఐ నుంచి కానీ, ఏజెంట్స్ అసోసియేషన్గా క్లాస్ 1 ఆఫీసర్స్ కానీ, అట్లాగే పాత తరం సిఐటి నాయకులు సత్యనారాయణ గారు, అట్లాగే యూటీఎఫ్ నాయకురాలు కమలా కుమార్ గారు, అట్లాగే గోపాల్ గారు, వీరందరూ కూడా వచ్చారు. అలాగే అనేక వృత్తిదారుల సమస్యల మీద అనేక పోరాటాలు చేసేటువంటి ఆశయ్ గారు ఇక్కడ ఉన్న డెమోక్రాటిక్ మూవ్మెంట్ని ఆర్గనైజ్ చేసేటువంటి బాధ్యతలు ఆయన కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. సో వీరందరికీ కూడా మొదటిసారి నా తరఫున ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను తక్కువ సమయంలో. తక్కువ అంటే నేను ఎంత మాట్లాడితే అంత తక్కువ కింద లెక్క, ఎంత లెక్క చెప్పలేను. ఇప్పుడు రాజేశం గారు మొన్న 30వ తారీఖు నాడు రిటైర్ అయినారు. మొదలు మొత్తం ఈనాడున్న తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఒకప్పుడు ఒక్క హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో మాత్రమే ఉండేది. తర్వాత కాలంలో ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతంలో వరంగల్ డివిజన్ కొత్తగా ఒక డివిజన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆదిలాబాద్ ఆనాటి పాత ఆదిలాబాద్, ఇప్పుడు విభజింపబడ్డ జిల్లాలు కాదు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 కలిపి వరంగల్ డివిజన్ ఏర్పడింది 1986లో. ఆ వరంగల్ డివిజన్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి రిక్రూట్మెంట్ వరంగల్ డివిజన్గానే చేసినప్పుడు రాజేశం గారు ఆ రిక్రూట్మెంట్లో వచ్చారు. అలాగే గతంలో ఈ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి, బోధ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, కరీంనగర్ డివిజన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన కె వేణుగోపాలరావు ఒక ఆయన ఉండేది. ఆయన కూడా వేణుగోపాల్ కే, ఆయన పాపం చనిపోయినారు ఒక 4 ఏళ్ల క్రితం. వీరిద్దరూ కూడా ఒకేసారి ఆ 87 వరంగల్ డివిజన్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యి ఈయన ఇక్కడ జాయిన్ అయినారు. ఆయన తర్వాత కాలంలో ఆదిలాబాద్లో పనిచేశారు. ఆనాటి నుంచి ట్రేడ్ యూనియన్ ఆర్గనైజ్ చేయడంలో రాజేశం గారు మాత్రం ఎక్కడ వెనుకాడలేదు. తన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడా ట్రేడ్ యూనియన్ యాక్టివిటీలో నిలబడేటువంటి వ్యక్తి రాజేశం. సో ఆయన రిజిస్ట్రేషన్ ఫంక్షన్ అభినందన సభలో పాల్గొనడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాం. రెండవది, ఆయన కూడా అభినందనలు, వీడ్కోలు ఇవన్నీ కాకుండా ఒక అంశం మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు. నేను కొద్దిగా అయితే సందేహించిన, అంటే నాకన్నా పెద్ద వయసులో ఉన్నవాడు కూడా ఇప్పుడు ఉన్న వచ్చిన 75 ఏళ్ళు. సో హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ వచ్చి, అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఈ పేపర్లో చూస్తుంటాం 46 ఉంది, మంచిర్యాల 47 ఉంది, మంచిర్యాల అంటే హైదరాబాద్ 42 43 ఉంది కదా, కష్టమవుతుందేమో అనుకున్నా. కానీ రాజేశం అన్నాక మరి ఒకసారి తప్పలేదు. అందుకని ఆయన రిటైర్మెంట్ సందర్భంగా సెమినార్ అనే దానికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అవకాశం లభించింది, నాకు మంచి అవకాశంగా దీన్ని భావిస్తుంది. ఈరోజు పబ్లిక్ రంగం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పబ్లిక్ రంగం అంటే ఒక సింగరేణో, ఒక ఎల్ఐసియో, ఒక స్టీల్ ప్లాంటో, ఒక ఆర్టీసీయో ఇవి ఒక్కటి మాత్రమే కావు. ఇది పబ్లిక్ రంగంలో ఉండేటువంటి పరిశ్రమ, ఆర్థిక రంగం పరిశ్రమ అవ్వచ్చు, లేదా పరిశ్రమ రంగంలో పరిశ్రమ అవ్వచ్చు. కానీ ప్రభుత్వం తన బాధ్యతలను తప్పుకోవడం అనేటువంటి విషయం సింగరేణిలో కానీ, ఆర్టీసీలో కానీ, ఎల్ఐసిలో కానీ, బ్యాంక్లో కానీ ఆ విధంగా మొదలుపెట్టినప్పుడు కొన్ని పబ్లిక్ బాధ్యతలను కూడా వదిలేస్తుంది. ఉదాహరణకి విద్య, వైద్యం, వీటన్నిటి నుంచి కూడా ప్రభుత్వం తప్పుకుంటుంది. అంటే ఏంటి, ప్రభుత్వం ఈరోజు తన బాధ్యత, ప్రజల గురించి తాను తీసుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది
ప్రభుత్వ రంగం మీద ఈరోజు జరుగుతున్న దాడి. అది అందరూ ఆ రంగంలో పనిచేసేటోళ్ళకే కాకుండా ఆ రంగం వలన ఏ బెనిఫిట్స్ వస్తాయో, ప్రయోజనాలు వస్తాయో సమాజంలో వారందరికీ సంబంధించిన అంశం ఇది. మనము దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసాము, ఆనాడు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక ప్రగతి, ప్లాన్ ఎకానమీ అంటాం ఇంగ్లీష్. ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఆర్థిక ప్రగతి సాధించాలన్నది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాంతో పాటే ఒక డిమాండ్ కూడా పెట్టారు ఒకళ్ళు. ఎవరు వాళ్ళు? వాళ్ళని బాంబే క్లబ్ అంటారు. అంటే బాంబేలో ఉన్న పెద్ద క్లబ్, చిన్న క్లబ్, ఆ క్లబ్ కాదు. టాటా, బిర్లాస్, వీళ్ళందరూ ఎవరైతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఒక తీర్మానం చేసిండు అన్నాడు. ఏంటి ఆ తీర్మానం? ఆ రోజు పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే పైసలు లేవు. టాటా దగ్గర, బిర్లా దగ్గర ఇంతంత అదానీ అంబానీకి ఉన్నంత లేవు ఆ రోజుల్లో. అన్ని పైసలు లేవు. ఎలక్ట్రిసిటీ తయారు చేసి దాన్ని మొత్తం సరఫరా చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. రైల్వేస్ వేయాలి, దేశం మొత్తం మీద ఖర్చు అవుతుంది కదా. ఈ ఖర్చుకి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం ఇంగ్లీష్లో, మన తెలుగులో సౌకర్యాలు అంటాం కదా. కనీసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఖర్చు చాలా అవుతుంది. ఆ ఖర్చు పెట్టేందుకు పైసలు లేక ఆ బాంబే క్లబ్లో ఏమి నిర్ణయించారంటే, టాటా, బిర్లా, సింఘానియా వీళ్ళందరూ పెద్దవాళ్ళు కూర్చుని కీలకమైనటువంటి రంగాలన్నింటిలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వాటిని తయారు చేసి మాకు ఇవ్వాలి. అట్లా మీకు విద్యుత్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్ల తయారీ కానీ, స్టీల్ పెద్ద ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు. ప్రభుత్వం పెట్టి మాకు సౌకర్యాలు. ఎందుకంటే చిన్న ఫ్యాక్టరీకి కూడా ఎలక్ట్రిసిటీ కావాలా వద్దా? చిన్న ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులు సరఫరా కావాలన్నా, రైల్వే కావాలా వద్దా? వీటన్నిటికీ అవసరం ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఆ విధంగా ప్రభుత్వ రంగంలో చేయాలని వాళ్ళ నుంచి కూడా వచ్చిన ప్రతిపాదన. సో ఈ విధంగా పంచవర్ష ప్రణాళిక అనే రూపంలో ఈ ప్రభుత్వ రంగం కీలకమైనటువంటి ఒక నిర్మాణాన్ని అది కూడా కొనసాగిస్తుందని చెప్పి మొదట్లో అన్నారు. ఆ విధంగా అనేకమైనటువంటి కంపెనీలు వచ్చింది. ఇప్పుడు రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, లేకపోతే ఇప్పుడు ఎన్టీపీసీ, ఇవన్నీ ఇక్కడ వచ్చింది. హైదరాబాద్ చుట్టుముట్టు చూస్తే పిహెచ్ఎల్, తర్వాత హెచ్ఎంటి, తర్వాత మనం దాని ఏమంటారు హెచ్ఏఎల్, ఐడిపిఎల్, మొత్తం పెద్ద పబ్లిక్ రంగ సంస్థలన్నీ రెండు పేర్లు ఉండేవి ఆ రోజులలో. బెంగళూరు బేస్డ్ పబ్లిక్ సెక్టర్స్, హైదరాబాద్ బేస్డ్ పబ్లిక్ సెక్టర్స్. అంటే బెంగళూరు చుట్టుముట్టు ఉండేటువంటి పబ్లిక్ సెక్టర్లు, హైదరాబాద్ చుట్టుముట్టు ఉండే పబ్లిక్ సెక్టర్. ఈ విధంగా పబ్లిక్ రంగం అనేది ఒక విధంగా కొంత ఉద్యోగాలను తయారు చేయడానికి, రెండో విధంగా దేశంలో అవసరమైనటువంటి నిర్మాణానికి అవసరమైన కొన్ని వస్తువులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తయారవడానికి అవకాశం వాళ్ళ రోజు లేనప్పుడు పబ్లిక్ రంగంలో చేయాలి అన్నది ఆ రోజు తీసుకున్నారు. ఏదేమైనా ప్రభుత్వ రంగం వల్ల జరిగింది ఏంటి అంటే, విదేశాల నుంచి ఏదైతే మనం దిగుమతి చేసుకోవాలో అది చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. ఉదాహరణ, భారతదేశం స్వతంత్రం వచ్చిన కొత్తలో మనం స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి అమెరికా వాళ్ళని సహాయం కోరింది భారతదేశం. అమెరికా ఏమంది, ఎందుకునైనా నీకు స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడం, మేము స్టీల్ తయారు చేస్తాము, నువ్వు కొనుక్కోవాలి. అట్లా నడవదు, మాకు కావాలని చెప్పి మనం పక్కకు పోయాం. బ్రిటిష్ వాడు అడితే వాడు చేయలేదు, జర్మన్ వాడు అడితే వాడు చేయలేదు. ఈలోపు ఆ రోజులలో యుఎస్ఎస్ఆర్ అని ఇప్పుడున్న రష్యా తాలూకా పూర్వ రోజుల్లో ఉన్నటువంటి ఆ దేశం ఉండేది, సోవియట్ యూనియన్ అనేవారు. సోవియట్ యూనియన్ అనేది నేను పెడతాను ముందుకు వచ్చారు. ఆ విధంగా ఫస్ట్ సోవియట్ యూనియన్తో సహకారంతో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ బిడాయిలో ఏర్పడిన తరువాత ఈ బ్రిటిష్ వాళ్ళకి కొంచెం సరే వీడు వాడు వెనకపోతాడేమో అని చెప్పి అప్పుడు రౌర్కేలా, తర్వాత దుర్గాపూర్ ఇటువంటి స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సహకారం తప్ప ఆ స్టీల్ ప్లాంట్లు ఏ రంగంలోనే వచ్చేవి? ప్రభుత్వ రంగంలో వచ్చాయి.
ఆ విధంగా మనం అమెరికా వాడు ఏం చెప్పాడు, నా దగ్గర స్టీల్ కొనుక్కోన్నాడు. కొనుక్కోండి, మనం ఏమించి కొనుక్కోవాలి? విదేశీ పెట్టుబడి, విదేశీ మారకం. అవి అవసరం లేకుండా పబ్లిక్ రంగం ద్వారా మన దేశంలోనే సరుకులు తయారు చేసుకోవడానికి అవకాశం కల్పించుకుంది. అట్లానే ఇప్పుడు మీకు బిహెచ్ఎల్ ఉందా? మన ఇప్పుడు మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంది, కొత్త జిల్లాలలో సంగారెడ్డి జిల్లాలో ఉంది బిహెచ్ఎల్. బిహెచ్ఎల్ ప్రపంచవ్యాప్తంగానే సిమెంట్స్కి పోటీ పడ్డటువంటి అతిపెద్ద యంత్రాల తయారీ సంస్థ బిహెచ్ఎల్. ఆ విధంగా మనం తయారు చేయడం వల్ల జరిగింది ఏంటి, విదేశాల నుంచి ఆ స్థాయి యంత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేకుండానే మనం మన భారతదేశ కరెన్సీలో తయారు చేసుకున్నప్పుడు మనకి మిగిలే అవకాశం ఉందంట. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్న కొద్ది ఇవన్నీ వస్తాయి. అందుకని ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి భారతదేశంలో తయారీకి అవకాశం కల్పించడం, రెండు మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి సాధనాలుగా తయారు చేయడం, మూడు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఈ మూడు చేసి ఆనాటి రాజకీయ పరిస్థితి కూడా దానికి ఉపయోగించింది, అనుకూలమైంది. తర్వాత కాలంలో మనం చూసాం, సతీష్ గారు వివరంగా ఇన్సూరెన్స్ వీటి యొక్క సమస్యలు మాట్లాడతారు. ఆ తర్వాత కాలంలో మనం చూసాం ఏంటి, ఒక మాట వాడుతూ ఉండేవారు ప్రతి ట్రేడ్ యూనియన్ లీడర్, సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న బండారు రవికుమార్ కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రతి ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా 1990 సంవత్సరానికి వచ్చేసరికల్లా ఒక మాట మాట్లాడేవాడు. ఏంటది? ఎల్పిజి అనేవారు అందరూ అప్పట్లో. కింద మీటింగ్లో కూర్చుని వాళ్ళు బెట్లు వేసుకుంటుండేవారు. చూడు సారు ఎల్పిజి అనే మాట వాడకుండా తన స్పీచ్ ముగించడం బెట్ కింద వేసుకుంటుండేవారు కింద. అప్పట్లో ఎల్పిజి అనేది అంతగా వాడుతుండేవారు. అదైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేవారు. ఇవన్నీ మూడు. కానీ వీటన్నిటికీ మూలం ఏంటంటే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే అర్థం ఏంటి? గ్లోబలైజేషన్. ఇది కాదు నేను చెప్పేది. గ్లోబలైజేషన్ అంటే దేని గ్లోబలైజేషన్? ఇప్పుడు రాజేశం రిటైర్ అయిపోయినాడు, ఓకే, ఆయన ఎల్ఐసి ఆఫీస్లో దస్తఖత్ పెట్టాల్సిన అవసరం లేదు, లేదా మేము ఇప్పుడు వేరే ముద్రలు వేస్తూ ఉంటాం, దాన్ని ఏమంటారు, బయోమెట్రిక్స్, ఓకే, ఇవి వేసే పరిస్థితి లేదు. ఆయన ఎక్కడైనా పోవచ్చు. అందుకని ఆయన నేను అమెరికా వస్తా అని చెప్పి ఫ్లైట్ టికెట్ కొని ఎక్కువ పోగలడా? పోలేడు. మరి గ్లోబలైజేషన్ ప్రపంచం అంతా ఒకటైపోయింది, మొత్తం దేశాలన్నీ కలిసిపోయి ఉన్నాయి ఈ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణలో అనుకున్నాం అంటే అది జరిగిందా? మీరు అమెరికా పోవాలంటే ఏం చేయాలి? మన దగ్గరలో హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఉన్నది, అక్కడ పోవాలి, అప్లికేషన్ పెట్టాలి, వాడు ఇంటర్వ్యూ చేస్తాడు, చేసినాక నీకు ఇస్తానంటాడు, లేకపోతే ఇబ్బంది పోమంటాడు. ఇబ్బంది పో అంటే ఏంటి గ్లోబలైజేషన్ అన్నావు, ఎట్లా చేస్తామంటే అడగలమ్మా. ఎందుకు? ఈ గ్లోబలైజేషన్లో ప్రతి మనిషి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ స్వేచ్ఛగా అక్కడ నివాసం ఉండేటువంటి హక్కున్న గ్లోబలైజేషన్ కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తాను ఏ దేశంలోకైనా వెళ్ళి పని చేసుకోగలరు అని చెప్పేటువంటి హక్కు ఉండేటువంటి గ్లోబలైజేషన్ కాదు. ఇదేం గ్లోబలైజేషన్ అంటే సింపుల్, పెట్టుబడి యొక్క గ్లోబలైజేషన్. అంటే అర్థం ఏంటంటే సింపుల్, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి ఉంటే నేను మంచిర్యాల జిల్లాలోనే చిన్న కార్ఖానా పెట్టుకుంటాను. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టుముట్టు పెట్టుకుంటాను. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ముంబై దగ్గరికి పోతాను. 1,00,000 కోట్లు ఉన్నాయి, ఎక్కడ పోవాలని బయటకు పోవాలి. నా దగ్గర పెట్టుబడి పెరిగిన కొద్ది, నా స్థాయి పెరిగిన కొద్ది నా డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే నేను దేశం దాటాలి. దేశం దాటాలంటే అవతల దేశం వాడే ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడానికి గ్లోబలైజేషన్ తప్ప నువ్వు నేను పూని కాదు. సో అది ఎప్పుడైతే దీన్ని, అందుకే ఇంగ్లీష్లో గ్లోబలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పెట్టుబడి యొక్క ప్రపంచీకరణ. ఎక్కడైనా పోవచ్చు అని చెప్పి దానికి అడ్డంకిగా ఉండే వాటిని తీసేయడాన్నే లిబరలైజేషన్ అంటారు. ఆ డబ్బు ఎక్కడికైనా పోవచ్చు, నేను ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు. దాని ఇన్సూరెన్స్ రంగం భారతదేశంలో ఉంది, అక్కడ పోతా పెట్టుకుంటా అంటే ఏం చేయాలి? ఒకప్పుడు రూల్ ఉండేది, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడి రానికి లేదు అని. ఆ రూల్ తీసేస్తే ఏమవుతుంది? రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రూల్ తీసేయడాన్ని ఏమంటారు అంటే లిబరలైజేషన్ అంటారు.
అంతే కదా, నేను చేయి పెట్టి ఆపినా నిన్ను, చేయి తీసేస్తే లోపలికి పోండి. ఈ విధంగా మార్పులు తీసుకురావడానికి లిబరలైజేషన్ అంటారు. లిబరలైజేషన్ అంటే తలుపులు తెరవడం కూడా కావచ్చు, లేదా తెరిచిన తలుపులను అప్పుడప్పుడు మూసే అవకాశం ఉంటుంది, కాబట్టి మొత్తం తలుపులు తీసేయండి అని కూడా చెప్పచ్చు లిబరలైజేషన్. ఇది ఒకటి. రెండవది ప్రైవేటైజేషన్. ఎందుకు అటెంట్గా పబ్లిక్ సెక్టర్లో అడ్డుపడుతుంది వీళ్ళకి వచ్చిన వాళ్ళకి. బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఎల్ చెప్పాను కదా ఇందాక మీకు, సీమెన్స్కి పోటీ పడుతుంది. సీమెన్స్ అంటే జపాన్ కంపెనీకి పోటీ పడుతుంది బాగా, ప్రపంచంగా కొటేషన్స్ వేస్తారు కదా, టెండర్లు వేస్తారు కదా, టెండర్లో బిహెచ్ఎల్ కూడా వేస్తారు. కానీ బిహెచ్ఎల్ పోటీ చేస్తుంది కాబట్టి ఈ పోటీకి పోవాలి అన్నట్లయితే వీడిని ప్రైవేట్ పరం చేయాలి. లేదా సీమెన్స్ ప్రతిపాదన కూడా పెడుతుంది సంస్థ, నేనే బిహెచ్ఎల్ కొనేస్తాను. కొనేసినట్లయితే ఏమవుతుంది, బిహెచ్ఎల్ సీమెన్స్ అవుతుంది, సీమెన్స్ అవుతుంది, వాడి పోటీ ఉండకూడదు. అందుకని ప్రైవేటీకరణ అనేది దాన్ని అడ్డంకిగా చేస్తూ ఉంటారు. సో అంచేత ఈరోజు ప్రభుత్వ రంగం మీద ఎందుకు దాడి జరుగుతుందంటే ఈనాటి రాజకీయాల్లో, ఆర్థిక పరమైన రాజకీయాల్లో గతానికి తేడా వచ్చేసింది. గతంలో సోషల్ వెల్ఫేర్, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు నేను పెట్టే పెట్టుబడి వచ్చే లాభం అనేది చాలా కీలకం అయిపోయినప్పుడు ప్రజల సమస్యలు పక్కకు పోతాయి. నేను అప్పుడప్పుడు మా పిల్లగాడు వాడు చెప్తూ ఉంటాను, అరే మా రోజుల్లో అయితే నేను గ్రాడ్యుయేషన్ మొత్తం అంతా కలిపి 170 రూపాయలు చేసేసామని చెప్తాను. అది చూసి నవ్వుతాడు, అవును చేసారు అయితే ఏంటంటాడు. ఎందుకంటే మన కాలంలో చదువు ఫ్రీ అన్నది మనకు ఉన్న అభిప్రాయం. వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాడు ఫ్రీ, అదే అభిప్రాయం మనకి. మనం ఏమంటుంది ట్యాప్స్లో వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రీ ఉండేది. మరి ఇప్పుడు చాలా చోట్ల వేస్తున్నారు, అప్పుడు అది ఫ్రీ ఉండేది. అంటే ఇవన్నీ సౌకర్యాలు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినవి అనేటువంటి ఒక బాధ్యత ఆ రోజు రాజకీయాల్లో ఉండేది, ఆనాటి రాజకీయాల్లో. ఈ రోజు రాజకీయాలు అది లేదు. అంటే అర్థం ఏంటి, రాజకీయాల్లో ఏం మార్పు వచ్చింది, ప్రజల సమస్యల పట్ల స్పందించడం ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం దగ్గర నుంచి పెట్టుబడిదారుల గురించి బాధ్యత తీసుకోవడం అనేది ఈరోజు మార్పు వచ్చింది. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు ఎవరైనా కాస్త డబ్బులు ఉన్నారనుకోండి, ఎవరితో పోల్చేవాడు, టాటాస్ కానీ బిర్లాస్ కానీ. మ్యాక్సిమం మహా అయితే ఇంకో మూడో పేరు చెప్పురా అంటే సింగానే అనేవాడు, టాటా బిర్లా సింగానే అనేవాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎవరైనా అంటురా, ఎవరైనా అంటున్నారు వాళ్ళ పేర్లు? లేదు. ఎవరి పేర్లు అంటున్నారు? అదాని, అంబానీ. కొంతమంది అదనంగా సరదాగా ఒక జోక్ జోడిస్తున్నారు, హమ్దో హమారే దో. హమ్దో అంటే మోదీ గారు, షా గారు ఇద్దరు హమ్దో, హమారే దో అని వీళ్ళిద్దరు చెప్తున్నారు. అంటే టాటా గారు, బిర్లా గారు పెట్టుబడిదారులు వాళ్ళ స్థాయి తగ్గిపోయింది. అంటే వాళ్ళు పోయారని కాదు, వాళ్ళని మించి చిన్న గీతను పెద్ద గీతను చిన్న గీత చేయాలంటే ఏం చేయాలండి, ఒక గీత గీసిన దాన్ని చిన్నగా చేయాలని దానిపైన అయిపోయా. సో పెద్ద గీత గీసేసాడు. ఈ పెద్ద గీతలో భాగం వీళ్ళిద్దరు, లేకపోతే వీళ్ళిద్దరు తాలూకా పారస్యం. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, వీళ్ళు భారతదేశంలోనే కాకుండా బయట కూడా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు అదానీ గారు ఇరాన్లో పోర్టు కడుతున్నాడు, శ్రీలంకలో ఒక పోర్టు కడుతున్నాడు, అంబానీ గారు పెట్రోకెమికల్స్ ప్లాంట్స్ పెడుతున్నారు, టాటా గారు ఫ్రాన్స్లోను, యూకే అంటే ఇంగ్లాండ్లోను స్టీల్ ప్లాంట్లు అక్కడ కొన్నారు. వీళ్ళందరూ అక్కడ కొన్న వాళ్ళు ఏమడుగుతారు వీళ్ళని ముట్ట, అరే భయ్ నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి మీ దేశంలో నేను కూడా రావాలి. సో అందుకని మన భారతదేశంలో కూడా చొరబడడానికి ఈ కంపెనీలు వస్తున్నాయి. దాని ద్వారా భారతదేశంలో ఉండే పబ్లిక్ రంగం మీద పెట్టుబడి మీద బాగా పెద్ద దెబ్బ తగులుతుంది మనం చూస్తాం. అంచేత రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటి అంటే, ప్రజలకి తరఫున మాట్లాడాల్సిన రాజకీయం అనేది ఈరోజు ఎవరి దగ్గర అయితే కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడే రాజకీయం. అది 2014 వరకు అదే రాజకీయం ఉండేది. 2014 తర్వాత ఎవరైతే పెట్టుబడిదారులు, ఎవరైతే కార్పొరేట్లు ఉంటారో కంపెనీలు, వాళ్ళకి అనుకూలంగా చేయడంతో పాటు వాళ్ళకి అనుకూలంగా చేయడం వల్ల ఒక సమస్య వస్తుంది, అంతే కదా. మీరు యజమానికి అనుకూలంగా పనిచేసి వర్కర్ వ్యతిరేకంగా పనిచేశారు అనుకోండి,
యజమాని ఒక్కడు, వాడిని మీరు సంతోష పెడతారు. వర్కర్లు 200 మంది, వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు ఉదాహరణకి ఒక టౌన్షిప్ ఉంది, అందులో ఒక యజమాని, ఒక ఓటు, 200 మంది వర్కర్స్, 200 ఓట్లు. వేస్తే ఎన్ని ఓట్లు ఉన్నాయని మొత్తం కలిపి 201 ఉన్నాయి. ఎన్నుకోవాలి ఎవరైనా. ఎన్నుకున్నప్పుడు ఏంటి, నువ్వు యజమాని తరఫున పనిచేసి వానికే అంతా వచ్చేట్టు చేసినావు అనుకో, నెక్స్ట్ ఎన్నికల్లో ఏమవుతుంది పరిస్థితి? నీకు ఎన్ని ఓట్లు పడతాయి? యజమాని ఓటు పడుతుంది, వర్కర్ల ఓట్లు పోతాయి. అట్లానే భారతదేశంలో కూడా ఈరోజు 2014లో అధికారంలో వచ్చినటువంటి పార్టీ చేస్తుంది ఏంటంటే, నేను ఎట్లాగో ఈ యజమానులు కాదని వర్కర్స్కి వీళ్ళందరికీ అనుకూలంగా పనిచేసే అవకాశం నాకు లేదు, అందుకని నాకు ఓట్లు ఎట్లా వేయాలి వీళ్ళు? నేను ఈ పని చేసినా అని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పిన అనుకోండి, అప్పుడు నేను అడగచ్చు నేను చేసిన. లేదా పరిశ్రమలు నేను పెంచానని చెప్పచ్చు, ధరలు తగ్గించానని చెప్పచ్చు. అందుకని ఏం చేస్తారు? ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఈ బేసిస్ మీద నాకు ఓటు ఏం చెప్పుకొని లేదు కాబట్టి నేనేం చెప్పాలి? కులం ఉందనుకోండి కొద్దిమంది అవుతారు, ప్రాంతం ఉందనుకోండి ఇంకొద్దిమంది అవుతారు, మతం అయితే మొత్తం అయితే. ఆ ఆధారంగా కానీ మనం ప్రజల్ని మనం తీసుకురాగలిగినట్లయితే మనము ఆ యజమానికి అనుకూలంగా పనిచేసిన ఓట్ల సమయంలో వీటిని వాడుకోవచ్చినటువంటి ఒక అభిప్రాయం అనేది ఈరోజు భారతదేశంలో వచ్చింది. కాబట్టే ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా సరే, ప్రైవేటీకరణ ఏం చేసినా దాని లెక్క దానిదే, ఓట్ల లెక్క ఓట్లు. ఇది సమస్య. ఈ రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడే కాదు, మీరు అమెరికా చూడండి. ఇప్పుడు భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలో కూడా ట్రంప్ ఏమన్నాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మరలా అమెరికాని మంచిగా చేయాలి అని. ఒకప్పుడు మీరు కొంతమంది తెలిసి ఉంటుంది, జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని, గ్యాట్ అని ఒకటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకటి, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి, ఇవన్నీ పెట్టి భారతదేశం మీద అనేక షరతులు రుద్దుతున్నారని చెప్పి మనం ఒకప్పుడు ట్రేడ్లన్నీ కలిపి కొట్లాడి చేసేవాళ్ళు, గుర్తుందో మీకు? ఇప్పుడు ఏమైంది? అమెరికా ఏమంటాడంటే, ఆ WTO నాకు నడవద్దు, నేను ఒప్పుకోను అంతే. వాడు ఒకప్పుడు దీన్ని వెనకుండి వాడు చెప్పి నువ్వు వీళ్ళని చెప్పి మనం నెత్తి మీద చేయబెట్టి నొక్కేసినప్పుడు ఈరోజు ఏమంటాడంటే, నాకు నడవదు అంటున్నాడు. ఎందుకంటే వాడికి ఇష్టం వచ్చిన రోజున అది నడుస్తుంది, వాడికి కష్టం వచ్చిన రోజున వాడు దాన్ని పక్కన పడేస్తాడు. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా ఏమంటున్నాడు, అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ సౌకర్యాలు, నెంబర్ 1 బయట నుంచి రావడానికి తప్పించాడు నేను. అందులో పైగా ముఖ్యంగా ఇండియన్స్, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ కనుగొడింది. ఎందుకంటే వీళ్ళంతా సాఫ్ట్వేర్లో ఉండడం వల్ల వాళ్ళ స్థాయిలో కొంచెం ఎక్కువ ఉన్నటువంటి జీతాలు వస్తుంటాయి కాబట్టి వీళ్ళ వల్లనే మన ఉద్యోగాలు పోతున్నాయని చూపిస్తున్నారు. అంటే ఎవరో ఒకటి చూపించాలి కదా, భారతదేశంలోని కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే వాడి వల్ల వస్తున్నాయి, వాడిని ఎట్టి పరిస్థితులను మనం వదలకూడదు అని చెప్పేటువంటి ఉందో అమెరికాలో కూడా అట్లే వస్తుంది. అలాగే ఇది క్రిస్టియన్ దేశం, దీనిలో మిగతా వాళ్ళు ఎట్లా వస్తారని అడుగుతారు. అదే ఇక్కడ కూడా అడుగుతున్నారుగా, ఇది హిందూ దేశం, ముస్లిమ్స్కి ఇక్కడ ఏదైనా తాగులేదు పోండి నేను చెప్పేసి. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉంది అని చూడండి, ఇక్కడ అక్కడ వేరువేరుగా లేదు, ఒకలాగే ఉంటారు. పెట్టుబడి పెట్టేవాడు ఒక కార్పొరేట్ కంపెనీ, వాడికి కావాల్సిన లాభం అనేది ఏదైతే రావాలో ఆ లాభం రావాలనుకున్నప్పుడు వర్కర్స్ కష్టాల్లో పడినప్పుడు వాడు కష్టం పడు కానీ ఓటు నాకు వెయ్యని అడగాలంటే ఏం చేయాలి? వీటిని వాడుకోవాలి. అందుకని మీరు చూసారా లేదు, అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. ఎందుకు చేసేవారా అంటే వాడు నా మాట వినట్లేదని. ఇరాన్ ఏమన్నాడు, అదే నేను ఆయన కూర్చొని మాట్లాడుతుంటే మాట వెళ్ళాడు, బాంబులు వేయడం మొదలు పెట్టాడు, మరి నేనేం చేయాలి? బయటకు వచ్చేసిన. కానీ ఈరోజు ట్రంప్ ఏం చెప్పిండు మధ్యలో, యుద్ధం మధ్యలో, అమెరికా ప్రజలారా మీరేమీ కష్టపడకండి, మిస్సైల్స్ అయిపోతున్నాయి మా దగ్గర లేకుండా స్టాకులు అయిపోతున్నాయని వీళ్ళు చాలామంది ఆందోళన పడి ఉండొచ్చు, మీరేమి పడకండి,
యుద్ధ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలన్నింటికీ కూడా నేను రిక్వెస్ట్ చేసిన తొందరగా మిస్సైల్స్ తయారు చేయండి. నిజంగా ఒక మంచి నాయకుడిని ఏం చెప్పాలి? తొందరగా ఆహారం ఉత్పత్తి చేయడం చెప్పాలి, తొందరగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధాలు ఉంటే వాటిని ఉత్పత్తి చేయమని చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడు? తొందరగా యుద్ధ సామాగ్రి ఉత్పత్తి చేయమని చెప్పారు. అంటే మిస్సైల్స్కి ఏమీ కొరత లేదు మన దగ్గర, ఇరాన్ని మనం పూర్తి చేస్తామని. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఏం తయారు చేసినా సరే ఎక్కువ లాభం వచ్చేటువంటి ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంది అంటే అది ఏంటి తెలుసా మీకు? యుద్ధ సామాగ్రి. దానికి ఎంత, ఇప్పుడు ఉదాహరణకి బియ్యం ఉందనుకోండి, నాకు అందాజుగా తెలుస్తుంది ఎంత మనము ప్రొడ్యూస్ అయింది, ఎంత మనం మిల్లులో వేసినామో, ఎంత వచ్చింది లెక్క వేసుకుని చేస్తాం. యుద్ధ సామాగ్రి మీకు ఏం తెలుసు అండి ఎంత తయారైందో? సో యుద్ధ సామాగ్రి మీదకి వేసే ఖర్చు ఎక్కువ ఉంటుంది, దానిలో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని తయారు చేసుకోవడానికి ఈరోజు యుద్ధాలు కూడా తయారు చేస్తున్నారు. అంటే ఎవడైతే కంపెనీ వాడు ఉంటాడో పెద్దవాళ్ళు, వాడి ప్రాఫిట్స్ గురించి యుద్ధాలు కూడా తయారు చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే ఏంటి, కార్పొరేట్స్ కంటే పెట్టుబడిదారులకు అనుకూలంగా వర్కర్స్కి వ్యతిరేకంగా చేసేటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. దానిలో భాగంగా భారతదేశం కూడా అట్లే నడుస్తుంది. మీరు ఇంకో విషయం చూస్తే తెలుస్తుంది మీకు. నేను ఎన్నికల మంచిదని చూశాను. మనం 4వ స్థానం 5వ స్థానానికి ఎగవాకి కదా జీడిపిలో ఉన్నా కదా. నెంబర్ 1 జీడిపిలో అంటే మొత్తం దేశంలో ఒక ఏడాదికి తయారైనటువంటి సరుకులు జీడిపి అంటారు అనుకుందాం. జీడిపి అంటే అర్థం అమెరికాలో $32 ట్రిలియన్. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లని ట్రిలియన్ అంటారు. అమెరికా వాడికి $32 ట్రిలియన్, $32 ట్రిలియన్. చైనా $20 ట్రిలియన్, జర్మనీ $5 ట్రిలియన్, జపాన్ $4.74 ట్రిలియన్, ఇండియా $4.7 ట్రిలియన్. ఇది సంగతి. నేను ఎవరు 5 ఎవరు 4 ఇది చెప్పడం నేను ఏం చెప్పట్లేదు, ఊరికే మీకు సమాచారం ఇదంతే. కానీ ఇందులో ఉన్నది ఏంటంటే చూసాను నేను, అసలు ఈ వచ్చే జీడిపిలోంచి ఏ ఏ రంగాల నుంచి ఎంత తయారవుతుందని చూశాను. చూస్తే అమెరికాలో 76% జీడిపి సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది, 1% అగ్రికల్చర్ నుంచి వస్తుంది. ఇండస్ట్రీ 18% మాత్రమే. చైనాకు వస్తే 76% సర్వీస్ సెక్టర్ అమెరికాలో అయితే చైనా సర్వీస్ సెక్టర్ 56%, ఇండస్ట్రీ మాత్రం 36%. అంటే అమెరికాకు డబుల్. అక్కడ ఉద్యోగాలు తయారవుతాయి బాగా. సర్వీస్ సెక్టర్ ఇప్పుడు ఐటీ ఉందనుకోండి, ఐటీలో ఉండే ఉద్యోగాలు ఐటీలో వచ్చే ప్రాఫిట్కి తేడా ఉంటుంది. ఐటీలో నెంబర్ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా తక్కువగా చెప్తున్నారు. మన పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గర గూగుల్ వాడు అతిపెద్ద డేటా సెంటర్ పెడుతున్నట్టు. ఏంటంటే డేటా సెంటర్ అంటే ఏంటని చదివి ఈరోజు చూస్తే డేటా సెంటర్లో 200-300 మంది ఉంటారట. కొన్ని వేల స్క్వేర్ ఫీట్ ఏరియా, విపరీతమైన ఎలక్ట్రిసిటీ లోడ్ వాటికి ఇవ్వాలి. మనం డేటా మాత్రమే ఉంటుంది అక్కడ, ఇంకేం పని ఉండదు. ఈ డేటా సెంటర్స్ లాంటివి వచ్చాయి అనుకోండి సర్వీస్ సెక్టర్లో, డబ్బులు రావచ్చు ప్రభుత్వానికి, కానీ ఉద్యోగాలు ఏమి వస్తాయి? తక్కువ వస్తాయి. అందుకని సర్వీస్ సెక్టర్ 76, ఇండస్ట్రీ 18 అమెరికాలో అయితే, చైనాలో సర్వీస్ సెక్టర్ 56, ఇండస్ట్రీ 36. అది కూడా ఇండస్ట్రీలో కూడా హైటెక్ ఇండస్ట్రీ. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉద్యోగాలు కల్పించేటువంటి విధానం కూడా పెరుగుతుంది. దీనిలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారు? ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అంటే దీని నుంచి వచ్చిన అనుభవం ఏంటి? ప్రభుత్వ జోక్యం ఉంటేనే ఇటువంటి రంగాలు వస్తాయి, ఇటువంటి ప్రొడక్షన్ వస్తుంది, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆటోమేటిక్గా ఇట్లా మనం ఏదో మన చేలో మనం నాట్లు వేస్తే వచ్చినట్టు వచ్చేది ఉండదు. అందుకని నాట్లు ఏం కావాల్సిన గవర్నమెంట్ అన్నది మనకి ఈ అనుభవం తెలుస్తుంది. మన భారతదేశానికి వస్తే సర్వీస్ సెక్టర్ 57, ఇండస్ట్రీ 26, అగ్రికల్చర్ 17. అంటే దీనిలో ఏమర్థమవుతుందండి? మనం ఒకప్పుడు ఏమనుకున్నాడు, మన భారతదేశంలో అగ్రికల్చర్ మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లేదా దానిలో ఆదాయం వస్తుంది అనుకుంటున్నాం. ఇక్కడ 17.7% అభివృద్ధి అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ మీద ప్రభుత్వం యొక్క శ్రద్ధ కూడా తగ్గించింది భారతదేశం.
అంచేత ఈరోజు మనం చూసినట్లయితే ఇవన్నీ గత రాజకీయాలకి, భారతదేశాన్ని పరిపాలించే రాజకీయాలకి లేదా ఆర్థికపరమైన రాజకీయాలకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఒకటి ప్రజల తరఫున మాట్లాడి ప్రజల తరఫున ఆలోచించే రాజకీయాలు లేవు. ఓటుకి ఏముంది, ప్రజల్ని ఇమోషనల్గా అంటే మతపరము ఇంకో పరంగా చీల్చి ఓట్లు తెచ్చుకోవచ్చని ధైర్యంలో చేస్తున్నారు. అందుకని ఏం చేయాలి అనేది జోడి మేలు ముందున్న సమస్య ఈరోజు. ఇప్పుడు తెలంగాణ జాబ్ క్యాలెండర్ కావాలంటారు నిరుద్యోగులు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలి. ఈ రెండు చేయాలంటే అయితే ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పన చేయాలి, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకురావాలి, లేదా తాను చెప్పినటువంటి విధంగా ప్రైవేట్ సంస్థలకు భూమి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించేటువంటి షరతు పెట్టియాలి. నేను ఒకసారి ఎందుకో ట్రేడ్ యూనియన్ డెలిగేషన్లో చైనా పోయినా, చైనా మీద మాకు కొన్ని డౌట్లు లేవు. వీళ్ళు కూడా విదేశీ పెట్టుబడి పెట్టిస్తున్నారు కదా, వీళ్ళు ఏ సంగతి అని అడిగితే కూడా చెప్పారు, విదేశీ పెట్టుబడి వచ్చినా సరే వాళ్ళకి 2 షరతులు పెడతారు. ఒకటి, భూమి నీకు రిజిస్ట్రేషన్ ఉండదు, లీజ్ మాత్రమే, భూమి ప్రభుత్వం పేరు మీద ఉంటుంది. 2, నువ్వు వర్కర్స్కి జీతాలు సరిగ్గా ఇచ్చినంత కాలమే నీ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది, లేకపోతే రద్దు పెట్టేస్తాం, దాంతో కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ ప్రభుత్వాలు ఎక్కడ చేయగలిగితే, ఆ రాజకీయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కార్మికులకి ఆ విధంగా సౌఖ్యాలు తీసుకురాగలిగిన చెప్తా ఉంటుంది తప్ప అది లేనప్పుడు ఉండదు. అంచేత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి రాజకీయాల్లో వర్కర్స్ అనుకూలమైన రాజకీయాలు కావాలనుకున్నట్లయితే ఆ పరిపాలించే పాలకులు వర్కర్స్ అనుకూలంగా ఉండాలి. అది కావాలి అనుకుంటే మన మధ్య ఐక్యత ఉండాలి. సింపుల్. మన మధ్య ఐక్యత అంటే నేను మామూలుగా మా ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటాను. మా ఇన్సూరెన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళ భక్తులు అందరూ బాగా ఎక్కువ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఎల్ఐసిలో ఉన్న యూనియన్ కానీ, ఏజెంట్స్ అసోసియేషన్ కానీ, లేదా సిఐటియు కానీ, లేదా ఐఎఫ్టియు కానీ, ఏ యూనియన్ కూడా చెప్పేది ఏంటి అంటే, మతం అనేది నీ హక్కు, రాజ్యాంగం వచ్చిన హక్కు, నువ్వు వాడుకో, నీ ఇంట్లో వాడుకో, నీ దేవస్థానంలో వాడుకో, నీ దేవాలయంలో వాడుకో, అది నీ హక్కు. కానీ అందరం కలిసి ఉండే చోట అది అడ్డంకి రాకూడదు. నేను సరదాగా ఒక మాట అంటాను, ఎల్ఐసిలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నిజ జీవితంలో సమస్య వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? నిజ జీవితంలో నాకు సమస్య వస్తే నేను ఏం చేస్తాను అంటే, నేను కాకపోతే ఎవరైనా సరే, అయ్యా నా వల్ల కావట్లేదు, మా నాయనకి చెప్పాను, ఆయన వల్ల కూడా కావట్లేదు, అందుకని స్వామి నువ్వు తీరిస్తే నేను కొండకు వస్తాను, ఇది మొక్కుకుంటా ఇంట్లో. అవునా కదా? భక్తి ఆ మేరకు చేస్తారు. ఇదే ఎల్ఐసి ఆఫీస్లోకి వచ్చారనుకోండి, ఎల్ఐసి ఆఫీస్లోకి వచ్చిన తర్వాత బ్రాంచ్ మేనేజరు నీకు లీవ్ ఇవ్వను అన్నాడు అనుకోండి, వెంటనే ఏదైనా ఫోటో దగ్గరికి వెళ్తారు మీరు ఎంప్లాయీస్. ఎల్ఐసి కావచ్చు, యూనియన్ టీచర్స్ కావచ్చు, రామగుండం లేకపోతే ఇంకొక దగ్గర ఉండేటువంటి యూనియన్స్ కావచ్చు, ఆ బ్రాంచ్ మేనేజర్ ఆఫీస్లో నీకు లీవ్ ఇవ్వను పో అన్నాడు అనుకోండి, వెంటనే ఏ ఫోటో దగ్గరికి వెళ్తారు వాళ్ళు? ఏ ఫోటో దగ్గరికి పోదు, ఎక్కడ పోతారు? ఎక్కడ యూనియన్స్ ఎక్కడ పోయి వాళ్ళు కనబడట్లేదు అంటాడు. అక్కడ ఆయన దేవుడా కాదు, కానీ ఎవరైనా నేను ఇంత శక్తి, కానీ 1000 మంది కార్మికుల యొక్క నాయకుడు కాబట్టి 1000 మంది శక్తి ఉన్నవాడు పెద్దవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తా. అవునా కదా? ఇది ఐక్యతకు ఉన్నటువంటి శక్తి. ఇది మనం పాటించాం. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, సినిమాల్లో ఏం చేస్తారు, ఒక పేషెంట్ ట్రీట్ చేస్తారు, చేసిన తర్వాత బయటికి ఆయన రాగానే రెడ్ లైట్ ఆగిపోతుంది, బయటకు వస్తేనే అందరూ బంధువులు ఆయన చుట్టుముడతారు. ఏం సార్ ఎట్లుందంటే, నేను చేశాను మిగతా అంతా అయిందంటాడు. అనగానే సినిమాల్లో అయితే ఒక శ్రీకృష్ణుడి యొక్క బొమ్మ ఉంటుంది హాస్పిటల్లోని, అక్కడికి వెళ్ళి పాట పాడతారు. కానీ అదే ఒక ఫ్యాక్టరీలో కానీ ఇంకొక దగ్గర సమస్య వచ్చింది అనుకోండి, అట్లా ఉండదు. ఎక్కడికి వెళ్తాం మనం? యూనియన్ లీడర్ వెళ్తాం. మన ఐక్య బలం ఏదైతే ఉందో దానికి వెళ్తాం. ఇదేంటి, దీని సంగతి ఏంటి? పబ్లిక్గా మనం అందరం కలిసే చోట మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో మన సొంత మతాన్ని మనం కాపాడుకోవాలి. అది నా ఇష్టం. ఎందుకంటే మనం ఇది ఎక్కువ నేర్చుకోవాలంటే అక్కడ జరిగేదే ఇది. నేను మా ఎంప్లాయీ ఒక ఆయన అడిగితే మా మధ్య ఒకసారి మీటింగ్లో చెప్పాను. మా ఎంప్లాయీని అడిగాను, ఒక ఆయన
భగవద్గీతను నమ్ముతాడు ఆయన. నేను కూడా చిన్నప్పుడు భగవద్గీత పోటీలు జరిగే జమాలు జరిగేవి, స్కూల్కి వచ్చి పెట్టేవాడు, పోటీల్లో పాల్గొనేవాడు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీకు పనిచేయడంలో హక్కు ఉంది కానీ ఫలితాన్ని ఆశించడంలో లేదు. ఓకే, మంచిది. అది నమ్ముతావు, దేవాలయాలు కూర్చుంటావు, ప్రశాంతంగా ఉంటావు, నీ మనసు కొంచెం కుదిరి పడుకుని ఇంటికి వచ్చేస్తావు, అది వేరు. కానీ నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటావు, నీకు రావాల్సిన జీతంలో ఒక 2,000 3,000 ఎందుకో తగ్గించి ఇచ్చాడు మేనేజర్. నువ్వు అంటే ఎందుకంటే ఏమైనా అట్లీస్తో తప్పు ఇస్తావు అడిగావు. అడిగితే ఆయన ఏమన్నాడు, పని చేయడంలో నీకు హక్కు ఉన్నది తప్ప ఫలితాన్ని నువ్వు ఆశించుకో అన్నాడు అనుకోండి. ఒప్పుకుంటే ఎప్పుడు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలో ఇది భౌతిక నీ ఫ్యామిలీకి సంబంధించిన డబ్బులు, నువ్వు వెళ్ళి ఇంటికి పైసలు ఇవ్వాలి, ఇది కష్టం, ఇమ్మీడియట్. ఇక్కడ ఒప్పుకోవు, కానీ భగవద్గీతలో ఒప్పుకోవచ్చు. కానీ అదే ఆఫీస్లో నీకు దానికి సంబంధం జరిగితే నువ్వు అంటే ఎందుకంటే నీలో కూడా 2 భాగాలు ఉంటాయి. ఒకటి భౌతికంగా నేను అనుభవించేప్పుడు వచ్చే సమస్య, రెండవది నాకు కష్టం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఆధ్యాత్మికంగా ఆలోచించేది. అది నీ ఇంట్లో నీ గుడిలో సమస్య లేదు. ఇది రోడ్డు మీద 10 మంది నడిచే చోట, కలిసి పోరాడే చోట. అంచేత ట్రేడింగ్ వెళ్ళగా నా ఉద్దేశం ఏంటంటే మనం ఈరోజు కలిసి పోరాటం చేసేటువంటి విషయాల్లో విడదీసే ధోరణిని పక్కన పెట్టడం ద్వారా మాత్రమే మనం రాబోయే కాలంలో పబ్లిక్ రంగాన్ని రక్షించుకోగలం. పొలిటికల్గా కూడా మనం ఇటువంటి సరైనటువంటి రాజకీయ పార్టీలు ఎన్నుకోవడానికి కూడా అవకాశం తీసుకురాగలం. అంచేత ఈరోజు పబ్లిక్ రంగాన్ని రక్షించుకోవడం అంటే ఆ పబ్లిక్ రంగ రక్షణకు సమ్మె చేయడం మాత్రమే కాదు. పబ్లిక్ రంగాన్ని రక్షించుకోవడం అంటే ఈరోజు మిగతా రంగాలు కూడా రక్షించుకోవడం. ఇప్పుడు ఇక్కడ టీచర్స్ నాయకురాలు వచ్చారు, యూటీఎఫ్, ఏపీటీ, మన మిగతా ఫెడరేషన్స్ ఉన్నాయి టీచర్స్ రంగంలో. వాళ్ళ బాధ్యత ఆ రంగాన్ని నిలబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? స్కూల్స్ అనేది, ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వ రంగంలో ఉండాల్సింది. లేకపోతే మొన్న ఒక ఆయన చూశాను, మా వాచ్మెన్ ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్, ఆవిడ పిల్లగాడు 10th అయిందట, ఇంటర్ పోతున్నాడు. ఎంతరా బాబు అంటే ఏమో సార్ మంచి కాలేజ్ అయితే 3 లక్షలు చెప్తున్నాడు సార్. 3 లక్షలు ఎడగండి ఇస్తామంటే ఎక్కడ తేవాలి సార్? ఒకప్పుడు 12th క్లాస్ నేను నాకు తెలుసు, ఎస్ఎస్ఎల్సీ అండి. ఆ రోజుల్లో నేను కట్టేది పర్ క్వార్టర్ 25% పావలాలు, ఏడాదికి 1 రూపాయి, ఎంతకన్నా 4 పావలాలకి 1 రూపాయి. అట్లాంటిది ఈరోజు ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం. ఎందుకు పక్కకు తప్పుకుంది? వాడు చేతగాడు తప్పుకోలేదు, టీచర్స్ లేక టీచర్స్ లేక తప్పుకోలేదు. ప్రైవేట్ వాడి చేతిలో వెళ్ళాలంటే నేను తప్పుకోవాలి, అంతే కదా. ఇప్పుడు పక్కవానికి జాగా ఇవ్వాలని ఏం చేయాలను? ముందు నీ ఇల్లును ఖాళీ చేయాలి. సో ప్రభుత్వం విద్యలో, వైద్యంలో ఇల్లు ఖాళీ చేసిపోయినప్పుడు తిరిగి అవి పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుంది. అంచేత ప్రభుత్వ రంగం, ప్రభుత్వ పనులు ప్రైవేటీకరణ అంటే ఒక్క ఫెర్టిలైజర్స్, ఎన్టీపీసీ ప్రైవేటీకరణ ఆ విధంగా కాదు, మొత్తం ప్రజానీకానికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా చూడాలి. అందుకే విద్య ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగేవాళ్ళు మిగతా కార్మికులు పాల్గొవాలి, వైద్యానికి సంబంధించిన అంశాల్లో మిగతా కార్మికులు పాల్గొవాలి. తద్వారా మాత్రమే సమాజంలో ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యతలు వీళ్ళు చెయ్యాలి అనేటువంటి ఒక మంచి డిమాండ్గా ముందుకు వస్తుంది. అంచేత ఓవరాల్గా రాజకీయాన్ని, ఓవరాల్గా ప్రభుత్వ విధానాల్ని, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు మంచి రావాలని కోరుకునేదాన్ని మొత్తంగానే ఊహించాలని, మొత్తంగానే ఆశించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.